ఉందా లేదా అనేదే పాయింట్. రైట్ సార్. ఇక అంబానీ ఇంట పెళ్ళి ఎందుకు ఈ హైప్? అతిరథ మహారథులు వచ్చారు సార్, ప్రత్యేక విమానాలు, మొత్తం ముంబై ఎయిర్పోర్ట్ అంతా కూడా స్పెషల్ ఫ్లైట్స్తో నిండిపోయిన పరిస్థితి. తోడు పెళ్లి కొడుకులకు గిఫ్ట్గా 2 కోట్ల వాచీలు, ఇంకా దానికి సంబంధించి చాలా ప్రీ వెడ్డింగ్ దగ్గర నుంచి పెళ్లి దాకా చాలా హడావుడి నడిచింది. మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా దాని మీద ఫోకస్ చేసిన పరిస్థితి. అతిరథ మహారథులు, సెలబ్రిటీలు అందరూ కూడా ఆ పెళ్ళికి వచ్చారు. ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు సార్. ఈ పెళ్ళికి ఎందుకు అంత హైప్? ఇది ఒక బిజినెస్ స్ట్రాటజీనా? అంటే ఇప్పుడు ఎందుకు ఇంత హైప్ అని అడిగితే అంబానీల పెళ్లి కనుక హైప్ సార్. ఇప్పుడు మన ఇళ్ళ పెళ్ళిళ్ళు అయితేనే మన శక్తిని తగ్గట్టుగా ఆ పెళ్ళికి ఏర్పాట్లు ఉంటాయి కదా. సో ఎవరో ఒకరు నిరాడంబరంగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటే ఉండొచ్చు, లేదని అంటలేను. సాధారణంగా పెళ్ళి అనేది ఒక కుటుంబంలో అత్యంత ప్రధానమైన ఘటన, అత్యంత ప్రధానమైన అంశం కనుక మన శక్తికి తగినట్లుగా బంధువులు పిలుస్తారు, రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు, ఏర్పాట్లు డెకరేషన్లు చేస్తారు, భోజనాలు పెడతారు కదా. సో ఇది పార్ట్ ఆఫ్ కల్చర్. అందువల్ల అది ఇక అంబానీ ఇంట్లో పెళ్ళంటే మరి మామూలుగా ఉంటుందా? అంబానీ స్థాయి తగ్గట్టుగానే ఉంటుంది కదా. సో అయితే బిజినెస్ స్ట్రాటజీగానే చేశారు అని ఆరోపణ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. అంబానీ ఇంట్లో పెళ్ళి కనుక వాళ్ళు ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఆ పెళ్ళికి ఏర్పాట్లు చేయొచ్చు. కానీ బిజినెస్ ప్రమోషన్కి అది ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ప్రపంచమంతా ఆ బ్రాండ్ అంబానీ పెళ్ళి అనే చర్చ జరిగింది కదా. వరల్డ్ అంతా, సోషల్ మీడియా అంతా దాన్ని క్వాంటిఫై చేయలేము. నిజంగా బ్రాండ్ రిలయన్స్కి ఇది ఎంత ఉపయోగపడ్డది అనేది క్వాంటిఫై చేయలేము. కానీ ఎంతో కొంత డెఫినెట్గా బ్రాండ్ రిలయన్స్కి ఒక ప్రపంచ స్థాయి బూస్ట్ మాత్రం ఇస్తుంది. ఎందుకంటే రిలయన్స్ అనేది ఒక సాధారణ కంపెనీ కాదు. ఇట్స్ మీకు ఇప్పుడు ఉదాహరణకు టీసీఎస్ కంపెనీ ఉంది, లేదు ఒక ఇంకో ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. కన్జ్యూమర్ డైలీ యూజ్ చేసే వస్తువులతో సంబంధం లేదు వాళ్ళకు. కన్జ్యూమర్ డైలీ యూజ్ చేసే సర్వీసెస్తో కూడా సంబంధం ఉండదు. కానీ రిలయన్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రిలయన్స్ ఈజ్ ఇంటూ బిజినెస్ విచ్ కన్జ్యూమర్ డైలీ యూజ్. ఇప్పుడు మనం ఒక షో చూడాలనుకుంటే రిలయన్స్ వల్ల షో చూస్తాం. ఇప్పుడు రిలయన్స్ డిస్నీ కూడా కలుస్తున్నాయి. సో ఒక మీకు జియో మార్ట్, అలాగే జియో ఫోన్, ఓ జియో నెట్వర్క్, ఇవన్నీ కూడా నీ డైలీ లైఫ్లో భాగం. సో ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విచ్ రిలయన్స్ ప్రొడ్యూస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది కామన్ మ్యాన్స్ డైలీ లైఫ్. మీకు ఎవరేజ్ ఇండియన్ యొక్క డైలీ లైఫ్ ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఎంటర్ అవుతున్నాడు. అందువల్ల రిలయన్స్ బిజినెస్ యొక్క క్యారెక్టర్, స్టాక్ మార్కెట్లో రిలయన్స్ షేర్లు, రిటైల్ ఇన్వెస్టర్స్, ధీరుభాయ్ అంబానీ వాస్తవంగా భారతీయులకు స్టాక్ మార్కెట్ను పరిచయం చేసిన వ్యక్తి. అందువల్ల సగటు ఇండియన్ చాలామంది పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటాయి, కానీ ఎవరేజ్ ప్రజలతో సంబంధాలు ఉండవు. వాటికి వ్యాపారాలు ఉంటాయి కానీ ఎవరేజ్ సంబంధాలు ఉండవు. మీకు రిలయన్స్ అలా కాదు. రిలయన్స్ అనేది పెట్రోకెమికల్స్తో మొదలైన ఒక మ్యాసివ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ప్రపంచంలోకి ఎంటర్ అయింది. అందువల్ల ఆ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్తో లింక్ అయి ఉన్నది కనుక ఆ కన్జ్యూమర్స్ను అట్రాక్ట్ చేయడం అనేది వారి బిజినెస్లో కీలకమవుతుంది. ఎందుకంటే నిరంతరం ఒక రిలయన్స్ ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్ను, సర్వీసెస్ను కన్జ్యూమ్ చేసేటువంటి కోట్లాది కన్జ్యూమర్లకు ఆ బ్రాండ్ ప్రమోషన్ అనేది ఒక కీలకమైంది. అందువల్ల ఈ పెళ్ళి డెఫినెట్గా అంబానీల రిలయన్స్ల బ్రాండ్ను ఆ కోట్లాది కన్జ్యూమర్ల దగ్గర తీసుకెళ్ళి మరి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మాకు టారిఫ్లు పెంచి పెళ్ళి ఖర్చు పెడుతున్నారని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. అంటే పెళ్ళి ఈ స్థాయిలో జరపకపోతే టారిఫ్లు పెంచకపోయేవాడు అంబానీ. సో పెళ్ళి ఈ స్థాయి 5,000 కోట్లు ఖర్చు పెట్టి జరిపాడు కనుకనే టారిఫ్లు పెంచలేదు. ఆ పెళ్లి ఖర్చుల కొరకు టారిఫ్ పెంచలే కదా. 5,000 కోట్లు ఖర్చు పెట్టకపోయినా టారిఫ్లు పెంచేవాడే. 5 రూపాయలతో పెళ్లి చేసినా టారిఫ్లు అయితే పెంచేవాడే. టారిఫ్లు పెంచడం అనేది బిజినెస్లో భాగం. ఖర్చు పెట్టడం అనేది సంపద ఉన్నది కనుక ఖర్చు పెడుతున్నారు. సో అందువల్ల ఆ కన్జ్యూమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే ఇంత అసమానతనున్న దేశంలో, ఇంత డిప్రవేషన్ ఉన్న దేశంలో ఇది ఏ రకమైన ఇమేజెస్ క్రియేట్ అవుతాయి? డేనియల్ లెర్నర్ అనే ఒక సామాజిక శాస్త్రవేత్త ది పాసింగ్ ఆఫ్ ట్రెడిషనల్ సొసైటీ అనే పుస్తకంలో అంటాడు, ఈ మీడియాలో ఈ అందమైన ఆకర్షణీయమైన ప్రపంచం
ఇట్స్ ఎ రెవల్యూషన్ ఆఫ్ రైజింగ్ ఫ్రస్ట్రేషన్స్ అంటాడు. అంటే నిరాశల విప్లవాలకు దారితీస్తుంది అంటాడు. సో అందువల్ల ఈ బ్రాండ్ రిలయన్స్ ఉన్న హంగామా, బ్రాండ్ రిలయన్స్ను కోట్లాది మంది కన్జ్యూమర్ల మనసుల్లోకి మరింత బలంగా తీసుకెళ్తుందా, లేదా కోట్లాది మంది కన్జ్యూమర్లు ఈ డిస్ప్లే ఆఫ్ వెల్త్ను ఇది స్పెక్టాక్యులర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్గా ఫీల్ అవుతారా, లేదా ఇది ఒక రకంగా నిన్న బిజినెస్ టుడే అనే పత్రిక హెడ్లైన్ పెట్టింది, ఇది స్పెక్టాక్యులర్ వల్గర్ అని. వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్గా అంటే ఒక సంపద విశృంఖల ప్రదర్శనగా ప్రజలు చూస్తారా, లేదు ఒక అద్భుతమైన ఆకర్షణీయమైన ఈవెంట్గా చూస్తారా? అది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే రెండు రకాల ఉన్నారు. ఎందుకంటే అంబానీల వెడ్డింగ్ వీడియోలు చూసి చాలా ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇలా పెళ్ళిళ్ళు చేసుకోలేము, కనీసం వాళ్ళు చేసుకున్న పెళ్లి వీడియోలు చూసైనా ఆనందపడదామని. అందువల్ల రీల్స్ను, షార్ట్లను సోషల్ మీడియాలో మ్యాసివ్గా చూసిన సందర్భం కూడా ఉంది. సో అందువల్ల ఇప్పుడు ప్రపంచం ఎలా రియాక్ట్, ఒకప్పట్లాగా వెల్త్ పట్ల, సంపద పట్ల నెగిటివ్ భావన లేదు. మీకు నియో లిబరల్ పాలసీ అంటే ఎకనామిక్ లిబరలైజేషన్కు ముందు సోషాలజీ వేరు, ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత సోషాలజీ వేరు. ఎకనామిక్ లిబరలైజేషన్ ముందు సోషాలజీ ఏంటంటే క్యాపిటలిజం అంటే తప్పు, సంపద వెల్త్ అంటే దోచుకున్నవాడే, వెల్త్ డిస్ప్లే అనేది అది దోపిడీకి ప్రదర్శన అనే భావనలు బలంగా ఉండేది. కానీ మీకు ఎకనామిక్ లిబరలైజేషన్, పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీలో వచ్చిన మార్పు ఏంటంటే వెల్త్ జనరేషన్ అనేది ఒక నోబుల్ యాక్టివిటీగా ప్రజెంట్ చేయబడింది. ఒకప్పుడు క్యాపిటలిస్ట్ అంటే దోపిడీదారుడు అనే భావన ఉంది. ఇప్పుడు ఎవరు అనుకోరు కదా. క్యాపిటలిస్ట్ అంటే ఇప్పుడు దోపిడీదారుడని కరడుగట్టిన కమ్యూనిస్టులు తప్ప ఎవరు అనుకోరు. క్యాపిటలిస్ట్ అంటే సంపద సృష్టించేవాడు, క్యాపిటలిస్ట్ అంటే ఉపాధి కల్పించేవారు, క్యాపిటలిస్ట్ అంటే వెల్త్ జనరేట్ చేసేవాళ్ళు అని ఒక పాజిటివ్ భావన ఉంది. ఒకప్పుడు సోషలిస్ట్ మైండ్ సెట్ ఉన్న రోజుల్లో ప్రీ లిబరలైజేషన్ సోషాలజీలో క్యాపిటలిస్ట్ అంటే మనం దోచుకొని సంపాదించండు అని. సో ఆ రోజుల్లో అందువల్ల అప్పుడు టాటా బిర్లాలో అని ఇలా వేసి ఈ గదుల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు కదా. సో అందువల్ల పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీలో ఒక డిస్ప్లే ఆఫ్ వెల్త్ను ఎలా రియాక్ట్ అవుతారనేది దిస్ ఈజ్ సంథింగ్ టు స్టడీ. ఆ డిస్ప్లే ఆఫ్ వెల్త్ చూసి ఎంజాయ్ చేస్తారా, ఫ్యాసినేట్ అవుతారా, చాలా ఆకర్షణీయమవుతారా, అది జరిగితే ఇది బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ అన్బిలీవబుల్ అంటే మన ఊహకు అందని రీతిలో సంపద ప్రదర్శన ఈ పెళ్లిలో కనబడింది. 5,000 కోట్ల పెళ్లి కేవలం సంపదే కాదు, పవర్ కూడా డిస్ప్లే అయింది. అంటే దేశంలో ఉన్న టాప్ పొలిటీషియన్లు, ప్రపంచవ్యాప్త పొలిటీషియన్లు, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ లాంటి టెక్ దిగ్గజాలు, రియానా, జస్టిన్ బీబర్, కార్డేషియన్ సిస్టర్స్ లాంటి మీకు పాప్ స్టార్స్, గ్లామర్ ప్రపంచ టాప్ పీపుల్, బాలీవుడ్ హీరోలు, క్రికెట్ దిగ్గజాలు, టోనీ బ్లేయర్, బోరిస్ జాన్సన్ లాంటి రాజకీయ నాయకులు, మాజీ ప్రధానులు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ డిస్ప్లే ఆఫ్ వెల్త్, ఇట్ ఆల్సో ఏ డిస్ప్లే ఆఫ్ పవర్, డిస్ప్లే ఆఫ్ క్లౌడ్. అంటే అంబానీలకు సమాజంలోని అన్ని వర్గాల్లోనూ ఉన్న క్లౌడ్ను కూడా రిఫ్లెక్ట్ చేసింది. అందువల్ల ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, ఈ డిస్ప్లే ఆఫ్ వెల్త్, పవర్ అండ్ క్లౌడ్ను చూసి ఫ్యాసినేట్ అయ్యారనుకోండి, డెఫినెట్గా ఇది పాజిటివ్గా బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. లేదు నెగటివ్గా రియాక్ట్ అయ్యారనుకోండి, ఇది మా అసమానతల్ని వెక్కిరించడం కాదా, మా పేదరికాన్ని అవమానించడం కాదా, మా డిప్రవేషన్ను ఎత్తి చూపడం కాదా, డబ్బులు ఉన్నాయని చెప్పి ఇంత భయంకరంగా డిస్ప్లే చేయడం ఏంది, ఇది మా దగ్గర మాలాంటి కన్జ్యూమర్ల దగ్గర దోచుకున్నదే కాదని ఇంతకుముందు చెప్పిండ్రు, టారిఫ్లు పెంచడం ఏంది అని కనుక నెగిటివ్ పర్సెప్షన్ బిల్డ్ అయిందనుకోండి, అది బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడదు, నష్టం జరుగుతుంది. అందువల్ల ఇది కేవలం ఇండియాకే కాదు, ఇది గ్లోబల్ బ్రాండ్గా ఎమర్జ్ అవుతుంది రిలయన్స్. అందువల్ల ఇది ప్రపంచవ్యాప్త నేను వరల్డ్ మీడియా చూశాను, ప్రపంచంలో ఉన్న టాప్ మీడియా, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, గార్డియన్, ద ఇండిపెండెంట్, టైమ్ మ్యాగజైన్, ఇలా ప్రతి పత్రికలో కూడా ఫైనాన్షియల్ టైమ్స్, బీబీసీ, మీకు ఫాక్స్ న్యూస్, ఏబీసీ అన్నిట్లో కూడా అంబానీ వెడ్డింగ్గా ఉంది. అంటే ఇంటర్నేషనల్ మీడియా బహుశా ఒక మ్యారేజ్ ఈవెంట్ కాదు, ఏ ఈవెంట్ G20ని కూడా ఇంత కవర్ చేసి ఉండదు, అంత కవర్ చేస్తుంది. అది కూడా 6 నెలలుగా కవర్ చేస్తుంది, ఒక్కరోజు కాదు. ప్రీ వెడ్డింగ్ జరిగింది మార్చిలో. ఇంత మ్యాసివ్ కవరేజ్ నీకు ఎన్ని వేల కోట్ల అడ్వర్టైజింగ్ పైన ఖర్చు పెడితే
ఎన్ని వేల కోట్లు ప్రమోషన్ పైన ఖర్చు పెడితే వస్తుంది. అందువల్ల రిలయన్స్కు గ్లోబల్ బ్రాండ్ ప్రమోషన్ అయితే జరిగింది. దాన్ని ఎలా ప్రజలు రియాక్ట్ అవుతారనేది చూడాలి. ప్రజలు దాంతో ఫ్యాసినేట్ అయితే పాజిటివ్ రియాక్షన్ ఉంటుంది. లేదు దాని పట్ల నెగిటివ్ పర్సెప్షన్ బిల్డ్ అయింది అనుకోండి, ఇదేంటి అని, అప్పుడు అది నెగిటివ్గా మారుతుంది. సో లెటర్ సి, ఎందుకంటే పోస్ట్ లిబరలైజేషన్లో ఖచ్చితంగా ఇది వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్గానే జనం చూస్తారన్న గ్యారెంటీ ఏం లేదు. సో దీన్ని మా దగ్గర దోచుకున్న సంపదను ప్రదర్శిస్తున్నారని చూస్తారనే గ్యారెంటీ ఏం లేదు. దేర్ ఇస్ ఎ ఫ్యాసినేషన్ ఫర్ వెల్త్. ఇప్పుడు ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు ప్రపంచం మారింది, సమాజం మారింది, ఈ జనరేషన్ మారింది. ఈ జనరేషన్కు వెల్త్ పట్ల, ప్రాస్పరిటీ పట్ల వ్యతిరేకత లేదు, ఫ్యాసినేషన్ ఉంది. దెర్ ఇస్ ఎ ఫ్యాసినేషన్ ఫర్ వెల్త్, ఫ్యాసినేషన్ ఫర్ ప్రాస్పెరిటీ. అదే జరిగితే మాత్రం డెఫినెట్గా బ్రాండ్ ప్రమోషన్కి ఉపయోగపడుతుంది. రైట్ సార్. ఈ ధీరుభాయ్ అంబానీ ఇద్దరు వారసులు, అనిల్ అంబానీ అండ్ ముఖేష్ అంబానీ. కానీ ఈ పెళ్లిలో